హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రాజ్యసభ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ ఈషా మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ అవతార్ 3 మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ఇక నెంబర్ 1 సంధ్యానమ ఉపసతే. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇటీ విన్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ఇటీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని జనవరి 22 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 45 మూవీ. సో ఈ మూవీలో మనకి ఉపేంద్ర గారు అండ్ శివరాజ్ కుమార్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 23 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో 45 మూవీని వాచ్ చేద్దామంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని జనవరి 23 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 శంబాల మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది ఈ మూవీ థియేటర్స్లో. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా శంబాల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఆహాలో జనవరి 22 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 4 మార్క్ మూవీ. సో ఈ మూవీలో మనకి కిచ్చా సుదీప్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో మార్క్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 23 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మార్క్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని జియో హాట్స్టార్లో జనవరి 23 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 5 చీకట్లో. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ మూవీ ఇది. సో డైరెక్ట్గా ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 23 నుంచి చీకట్లో మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. చీకట్లో మూవీని జనవరి 23 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మూవీని మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 ద CEO క్లబ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ February 23 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని February 23 నుంచి మనకు ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది.
ఇక నెంబర్ 7 కోహ్రా సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే Feb 11th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని. Feb 11th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 అవతార్ 3 మూవీ. సో ఈ మూవీ మనకి డిసెంబర్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన ఇండియాలో డే 1 19 కోట్లు అయితే రాబట్టింది, డే 2 22 కోట్లు అండ్ డే 3 25 కోట్లు. అలా ఈ మూవీ ఫస్ట్ వీక్ గాను 109 కోట్లు అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అలానే సెకండ్ వీక్ గాను 50 కోట్లు అండ్ థర్డ్ వీక్లో 19 కోట్లు. అలా ఈ మూవీ 25 డేస్ గాను 184 కోట్ల నెట్ అయితే రాబట్టి సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ అలానే వరల్డ్ వైడ్గా చూసుకుంటే 1.5 బిలియన్ ప్లస్ డాలర్స్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి 3 months అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే March 3rd వీక్లో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా అవతార్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే March 3rd వీక్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 9 ఈషా మూవీ. సో ఈ మూవీలో మనకి హెబ్బా పటేల్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా ఈ మూవీ 10th డేన 30 లక్షల గ్రాస్ని అయితే రాబట్టింది అండ్ 15 లక్షల షేర్. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 3.5 కోట్ల షేర్ని అండ్ 6.50 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో బ్రేక్ ఈవెన్ మార్కెట్ అయితే దాటిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే January 23rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈషా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో January 23rd నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 రాజా సాబ్ మూవీ. సో ఈ మూవీలో మనకి రెబల్ స్టార్ ప్రభాస్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ ఈ 11 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 31 కోట్లు, సీడెడ్లో 10.41 కోట్లు అండ్ అలా ఈ మూవీ మన తెలుగులో 79 కోట్ల షేర్ని అండ్ 115 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది అండ్ కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడు ప్లస్ కేరళలో 1.65 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 కోట్లు అండ్ ఓవర్సీస్లో 16 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 119 కోట్ల షేర్ని అండ్ 201 కోటి గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 209 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ థియేటర్స్ నుంచి ఇంకా 89 కోట్లు అయితే రాబట్టాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 20 నుంచి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా రాజాసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో Feb 20 నుంచి ఈ మూవీని. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఈజ్ యువర్ PSV. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.